మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ జబర్దస్త్ వెంకీ మంకీ ఈరోజు మనతో ఉన్నారు. దాంతో మాట్లాడి, అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేశాను అనమాట. అది వెంకీతో ఒకసారి మాట్లాడాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన నేను కొంచెం డిస్కషన్ చేసుకోవాలి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఇప్పుడు టైం కుదిరింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. లేదు మీరు పిలిచారు, నేను వచ్చాను. థ్యాంక్స్. ఎలా ఉన్నారు? ఫైన్, హ్యాపీ. మొత్తం 3 పూలు 6 కాయలు. అంటే పూలు కాయలు ఏం లేవు, కొన్ని ముళ్ళే ఉన్నాయి, దాటుకుంటూ వెళ్తున్నా. అంటే ముళ్ళు అంటే ఇబ్బందులు ఏమన్నా? ఇబ్బందులు అయితే ఏమి లేవు, ఆర్థికంగా ఇబ్బంది అయితే ఏది లేదు. బట్ కాకపోతే ఏంటంటే అవకాశాల కోసం వెతుకులాడుతున్నాం ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు టీవీ పరంగా వెంకీ అనేవాడు ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్. టీవీ పరంగా హ్యాపీ, అంటే టీవీ పరంగా జనాలు గుర్తుపడతారు. టీవీ వాళ్ళు వెంకీని పిలుద్దాం, ఈ షోకి బాగుంటది అన్న ఉంది, కానీ మూవీలో లేదు కదా. అవును అవును. సో దానికోసమని ట్రై. ఆ మూవీ ఆ పార్ట్లోకి మనం వెళ్దాము. దానికి ముందు అంటే జబర్దస్త్ వెంకీ మంకీ అంటే 6 సంవత్సరాల క్రితం వెంకీ మంకీ అంటే తెలియని పర్సన్ కాదు, కానీ అంటే ఆ పేరు చెప్పంగానే గుర్తుండిపోద్ది మైండ్లో, అలా ఉండిపోయేది. కానీ ఈరోజు కొన్ని కరెంట్ సిచ్యువేషన్స్లో జబర్దస్త్ వెంకీ మంకీ అనగానే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన అని చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే అది ఎందుకు బ్రో? ఆ ఫేడ్ అవుట్ ఎందుకు వచ్చింది బ్రో? గ్యాప్ ఫేడ్ అవుట్ అని ఏం లేదు. యాక్చువల్లీ నేను గత 6 months నుంచే జస్ట్ జబర్దస్త్ మానేసా. 6 months నుంచే, అంతవరకు కూడాను మాది నడిచింది. నేను తాగుబోతు రమేష్ అని ఉన్నప్పుడు కూడా మేము టాప్లో ఉండే. ఒక 10 episodes చేస్తే 6 episodes విన్నింగ్ మేము ఖచ్చితంగా ఉండేది. ఈవెన్ ఆది ఉన్నప్పుడు ఆదికి పోటీగా ఉండేది మా టీం. ఈవెన్ సుధీర్ ఉన్నప్పుడు సుధీర్కి పోటీగా ఉండేది. అంటే నాకు అదే అర్థం కాలేదు. అంటే మేము విన్నింగ్ పర్సెంటేజ్లో 10కి 6 ఉండేది. ఈవెన్ చాలా మంది కూడా మామూలు అప్రిషియేట్ చేసేవారు. ఈవెన్ మీరు నమ్మరు, నేను ఎన్ని ఇయర్స్ చేశానంటే 10 years చేశా టీమ్ లీడర్గా. 10 years టీమ్ లీడర్గా చేశా. అయినా ఎందుకో నాకు రావాల్సిన పేరు రాలేదు శివ. నాకు అదే బాధ. అది నా మిస్టేకా లేక ఏమో నాకు తెలీదు. బట్ నేను అనుకున్న పేరు అయితే రాలే. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా బాగాలేకపోతే, ఇప్పుడు మీరైనా సరే నేను బాగాలేకపోతే తీసేస్తారు. ఈవెన్ ఎవరైనా వర్క్లో బాగాలేకపోతే తీసేస్తారు. బట్ నాకు ఎప్పుడు అట్లా జరగలేదు. ఎందుకంటే 10 episodes ఇస్తే మినిమం 6 episodes మేము విన్నర్. ఇప్పుడు నేను అబద్ధం ఆడినా యూట్యూబ్ అబద్ధం ఆడదు, యూట్యూబ్ thumbnails అబద్ధం ఆడాడు. సో నేను అనింది అదే, ఆ పేరు ఎందుకు రాలేదు. బట్ కాకపోతే గత 6 months నుంచి ఎందుకు మనం అదయ్యానంటే జబర్దస్త్కు కొన్ని కారణాల వల్ల బై చెప్పాల్సి వచ్చింది. నేనే చెప్పాను. అంటే చెప్పాలంటే చిన్న ఈగో. ఏంటంటే వాళ్ళు ఏంటో తెలీదు. నేను తాగుబోతు రమేష్ మాది మంచి టీం ఉండే, బాగుంటుంది, పెద్ద టీం కూడా. పెద్ద టీము, విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే. నాకు అన్నకు చెప్పకుండా ఒక స్కెడ్యూల్ ఆగండి మీరు అన్నారు. మాకు అర్థం కాలే, ఎందుకండి అంటే, లేదు ఒక 3 schedules చిన్న మార్పులు జరుగుతున్నాయి, ఒక 3 schedules తర్వాత చూద్దామండి అని అన్నారు. టెస్ట్ల కోసం. మాకు అర్థం కాలే, అదేంటి మేము బాగానే చేస్తున్నాము అని అంటే, చిన్న మార్పులనే మేము చెప్తామని చెప్పి తర్వాత చిన్న హట్ అయిపోయాం మేము. తర్వాత 3 weeks అయిపోయింది, తర్వాత 4 weeks అయిపోయింది, తర్వాత 5 weeks అయిపోయింది. తర్వాత ఒకసారి ఫోన్ చేసి, సార్ మీరు రావాలి అంటే, లేదండి మేము బిజీ ఉన్నామని చెప్పి. కాదు అంటే నేను మిమ్మల్నే కాదు, రీసెంట్ టైమ్స్లో నేను మ్యాక్స్ అందరినీ జబర్దస్త్ ఆర్టిస్టులను అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అయితే అందులో ప్రతి ఒక్కరు చెప్పే పదం ఇదే. అంటే వాళ్ళకి వద్దని చెప్పలేక ఇలా చేస్తున్నారా, అంటే ఇలా తీయడం ఇలా చేస్తున్నారా? వద్దని చెప్పలేకంటే మళ్ళీ పిలవద్దు కదా శివ. అవును. ఇప్పుడు వద్దు అనుకున్నోడిని మనం మళ్ళీ రామ్మనొద్దు కదా. సో ఆ రీజన్ అదే. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓపెన్ ఫ్యాక్టరీ చెప్పేస్తా, ఎవరేమనుకున్న ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, టెస్ట్ చేద్దాం ఫస్ట్, ఇప్పుడు శివతో చూద్దాం, వర్కౌట్ అయితే లేదా తర్వాత వెంకీతో ట్రై చేద్దాం, వర్కౌట్ అవుద్దా లేదా. అప్పుడు మనం ఆప్షన్గా ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడద్దు. ఇప్పుడు శివ నీకు వర్క్ ఇస్తా, నువ్వు కష్టపడు అని అంటే మీరు కష్టపడతాను. వెంకీ నీకు వర్క్ ఇస్తా, నువ్వు కష్టపడంటే నేను కష్టపడతాను. నా కష్టానికి నేను నిరూపించుకోకపోతే మీరు పక్కన పెట్టేయండి, నేను అందులో నో డౌట్. బట్ కాకపోతే మనల్ని ఆప్షన్గా యూజ్ చేసుకుంటే మనకంటూ ఒకటి ఉంటుంది కదా.
నేను ఒకటైతే నిజం చెప్పగలను శివ, ఏంటంటే వెంకీ అనేవాడు ఉన్నాడు అంటే అది జబర్దస్తే. ఈవెన్ నేను చచ్చిపోయేంత వరకు కూడా జబర్దస్త్ వెంకీగానే నన్ను గుర్తుపడతారు. ఈవెన్ ఇప్పటికీ నేను కొన్ని సినిమా ఆఫీసులకు వెళ్ళినా, బయట ఈవెంట్స్కి వెళ్ళినా జబర్దస్త్ వెంకీ అంటారు. నాకు ఫుడ్ పెట్టింది మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నాకు పేరు తీసుకొచ్చింది జబర్దస్త్. నేను దాన్ని ఎప్పుడు కుదలను, దాని మీద బ్యాడ్ అని కాదు, కానీ కొంతమంది వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఏర్పడింది శివ. అంటే అక్కడ అంటే లైక్ నార్మల్గా వీళ్ళకి ఇంత స్పేస్ ఉండాలి, ఇంత ప్రజెన్స్ స్పేసు అని కొన్ని ఉండాలి. అంటే వీళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చారు, ఎవరో ఒక ఆర్టిస్ట్ వచ్చారు జబర్దస్త్కి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో వచ్చారు, ఆయనకి మంచిగా ఉంది, ఫేమ్ వస్తుంది, బాగా వస్తుంది, రేటింగ్ వస్తుంది, జనాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ పర్సన్ మీద దృష్టి ఎక్కువ పెట్టడం, మిగతా వాళ్ళని సీనియారిటీని పక్కన పెట్టడం, ఇలాంటిది ఇదంతేనా? ఎస్, కరెక్ట్ చెప్పారు. నేను అయితే ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే మల్లెమాలకి వెళ్ళాం. మల్లెమాలకి వెళ్తే టాప్ వాళ్ళు ఒక బోర్డు మీద రాశారు ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉంది అని, ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉందని. టాప్ 1లో ఒక పేరుంది, టాప్ 2లో ఇంకో పేరుంది, టాప్ 3లో మా పేరుంది. మా తర్వాత మిగతా టీమ్స్ ఉన్నాయి. ఇదిగో మీకు ఇండివిజువల్ టీమ్స్ అని చెప్పి అందరు చెప్పారు, ఇదిగో మీ రేటింగ్ ఇది, మీ ఇండివిజువల్ రేటింగ్ ఇది, ఇండివిజువల్ రేటింగ్ కూడా మనకి ఇస్తారు. సో అవన్నీ పెట్టారు. మేము అనుకున్నాం వెరీ గుడ్, టాప్ 3లోనే ఉన్నాం కదా, ఇంకే హ్యాపీ, రేటింగ్ బాగుంది, ఇండివిజువల్గా ఉంది అనుకునేసరికి ఆ తెల్లారే మా టీం లేదు. ఇప్పుడు జనాలు రికగ్నైజేషన్ మేము హర్ట్ అయింది అదే. నేను తాగుబోతు రమేష్ అన్న హర్ట్ అయింది అదే. మేము చాలా హర్ట్ అయ్యాం. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా మాది కింద రాసినా బాగుండేమో అందరికన్నా. వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడే తీసి కింద రాసి ఇదిగో మీది ఇదిరా అంటే ఇట్లా చూసుకొని ఒరే మనం మనకంత లేదేమో అనుకునే వాళ్ళము. వాళ్ళు మేము కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇగో ఇది 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 అని చేసి మమ్మల్ని చెప్పకుండా ఒక 3 వారాలు ఆగండి అంటే కొంచెం బాధ అనిపించి ఒకటే అనుకున్నాము, మనం ఎవరికి ఆప్షన్ అవ్వద్దు. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ లేకపోతే మీరు ఇన్ని రోజులు నన్ను భరించకపోదురు, మరి ఇప్పుడు ఎందుకు నేను వెగటయ్యానో నాకు అర్థం కాలేదు. సో కావచ్చులే ఇప్పుడు, ఎందుకంటే మీరు అన్నట్టుగా కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. వెంకీ కాకపోతే వాడి తాత వస్తాడు కావచ్చు, వాడు ఎవడో వస్తాడు అంటే మంచివాడు వస్తాడు కావచ్చు అని అనుకోవచ్చు మీరు. బట్ కాకపోతే అక్కడ నాకు అనిపించింది ఏంటంటే నేను ఆప్షన్ అయ్యానా అని అనిపించింది. జీవితంలో వెళ్ళరా అదేం లేదు, నేను చెప్పాను కదా నాకు వచ్చింది జబర్దస్త్ మీద నాకు వచ్చింది పేరు వచ్చింది. బట్ జీవితంలో వెళ్ళను అని అంటే అట్లా ఏం లేదు. బట్ కాకపోతే మనసు చంపుకొని అయితే వెళ్ళను. అంతే, మళ్ళీ అదే రెస్పెక్ట్తో పిలవాలి. ఎస్, పర్ఫెక్ట్గా. అండ్ అంటే ఎలా ఉందంటే శివ, ఇక్కడ మనము మాతృ సంస్థ ఇక్కడ జబర్దస్త్లో నా ఒక్కడిదే కాదండి, అంటే మేము ఎక్కువ మాట్లాడుకుంటూ కలుసుకుంటాం ఫ్రెండ్స్, మీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా గెట్ టుగెదర్ ఏదైనా పార్టీస్కో కలుసుకుంటాము. మేమేంటంటే మా మాతృ సంస్థ, ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాను శివ, ఏమన్నాను, నాకు అన్నం పెట్టింది అదే, నన్ను బతికించింది అదే అని చెప్పాను. మాకున్న ఫీల్ వాళ్ళకి లేదు. అది మా అని మేము ఓన్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు మా ఆర్టిస్టులను మా అని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఆర్టిస్టులు మీరు తీసుకుని వచ్చారు, వాళ్ళకి ఉందా బ్రో మీ మీద? ఇంకా ఉంది అందులో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. వాడు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ నాకే కాల్ చేశాడు, అన్న ఈరోజు నేను ఇక్కడ అంటే కారణం నువ్వే, నీతో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే, లేదురా ఆల్ ది బెస్ట్ అంటే, థ్యాంక్ యూ అన్న, నేను ఫస్ట్ నేను అమ్మకు ఫోన్ చేసా, సెకండ్ నీకే కాల్ చేసా అన్న అన్నాడు ఫోన్ చేసి. చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గ్రేట్ అన్న. ఎలా వచ్చాడు బ్రో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఫస్ట్ పటాస్లో ఉండే, అప్పుడు ఏంటంటే పటాస్లో ఉన్న వాళ్ళు జబర్దస్త్లో చేయొద్దు, జబర్దస్త్లో ఉన్న వాళ్ళు పటాస్లో చేయొద్దని రేటింగ్ గొడవలు, చిన్న చిన్న ఈగోస్ మనకి డైరెక్టర్స్ మధ్యలో ఈగోస్ అవన్నీ ఉండే. సో అట్లా ఉన్న టైంలో నితిన్ అన్నను, భరత్ అన్నను బతిమలాడుకొని, అటు సంతోష్ అన్నను బతిమలాడుకొని, అన్న ప్లీజ్ అన్న అని అంటే, రే నువ్వు మాది డిస్టర్బ్ చేయకరా అనేవాడు సంతోష్ అన్న. ఈవెన్ నితిన్ అన్న, భరత్ అన్న వాడు బాగా చేస్తున్నాడు అన్న అది అంటే, ఎందుకురా వేరేటోళ్ళని చూడు అనేటోళ్ళు, లేదన్నాడు బాగా చేస్తాడని ఇద్దరిని బతిమలాడుకొని తీసుకొచ్చుకొని టీంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్. ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ మాలని ఏళ్తాడేమో. 100% మీరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళది. జబర్దస్త్లో వెంకీ మంకీది ఎక్స్పెక్టెడ్ ఫేమా, అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా? అంటే యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫేమే, నాట్ ఎక్స్పెక్టెడ్ ఫేమ్. అంటే నేనేమనుకున్నానంటే శివ, సీరియస్లీ చెప్తున్నాను, నా అంతటా నన్ను నా దేవుడు చంద్రన్న పిలిచాడు. చంద్రన్న పిలిచి చంద్రన్న టీంలో కొన్ని రోజులు చేసిన తర్వాత కొన్ని వాళ్ళకు జబర్దస్త్ ఆపేద్దాం అనుకున్నారు. అంటే అగ్రిమెంట్ అది జస్ట్ 12 ఎపిసోడ్ల వరకే అగ్రిమెంట్. నేను మూడో ఎపిసోడ్కు ఎంటర్ అయ్యా జబర్దస్త్కి. 12 ఎపిసోడ్ల తర్వాత సీజన్గా చేద్దాం అనుకున్నారు, కానీ ఆ రేటింగ్ 19
21. అమ్మో. ఆ రేటింగ్ వచ్చేసరికి ఎందుకు ఆపడం, మంచిది కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అనుకున్న తరుణంలో మళ్ళీ కొన్ని రోజులు చంద్రన్న దాంట్లో వేసాక చంద్రన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే మనం మానేద్దాం అనేసి కొంతమంది దూరం అయ్యారు. అప్పుడు మేము ఆర్టిస్టులం ఏం చేయాలో తెలియక నన్ను రాఘవ గారి టీంలో వేశారు. రాఘవ గారి టీంలో 50కి పైగా ఎపిసోడ్లు చేశా, బాగా చేశారు. రాఘవ గారి టీంలో చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ కొన్ని టీమ్స్ బ్యాక్ వచ్చాయి. బ్యాక్ వచ్చేసరికి నన్ను ఏం చేశారు, తీసి వేణన్న టీంలో వేశారు, వేణు వండర్స్ టీమ్. వేణు అన్నతో చేసా ఒక 20 ఎపిసోడ్ల వరకు చేశా. తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయిపోయారు, ఎందుకో రీజన్ నాకు తెలియదు, సీరియస్లీ తెలియదు. అప్పుడు కంటెస్టెంట్ తర్వాత గెటప్ సీను టీమ్ లీడర్ ఉండే, వాన్ టీంలో వేశారు, సీను బాబు టీంలో వేశారు. సో సీను టీంలో వేసిన తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ కొన్ని టీమ్స్ అవకాశం వచ్చినాయి. అప్పుడు ఏంటంటే నన్ను అనుకున్నట్టుగానే వెళ్ళాను, కానీ కొత్తలో నా వల్ల కాలేదు శివ. ఎందుకు తీసుకున్నారు రవిని అని అనిపించుకున్నా. ఒకరోజు నేను అవమానపడ్డ రోజు ఏంటంటే నా ఫ్రెండ్స్ వరంగల్ నుంచి వచ్చిర్రు చూద్దామని. అరే జబర్దస్త్, అప్పుడు జబర్దస్త్ అంటే నాడే భూమి ఉండే. సో వాళ్ళు గ్యాలరీలో కూర్చోబెట్టారు, మా ఫ్రెండ్స్ వచ్చారని. ఆ రోజు నాగబాబు గారు నన్ను వేసుకున్నారు కదా శివ. సో ఏం మనిషి నువ్వు, అసలు ఇది స్కిట్టా, ఒక్కొక్కడు బయట డోర్ దగ్గర నిలబడతారు, ఇది ఏంటి అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పిలిచి చూసుకోరా మీరు, దీన్ని ఎవరైనా స్కిట్ అంటారంటే అక్కడ నా ఫ్రెండ్స్ అనుకున్నా. అంటే నాగబాబు గారు కానీ రోజా గారు కానీ మా మంచిగా చెప్పారు శివ. అట్లా అని చెప్పి వాళ్ళు తప్పు కాదు, ఆయన పిలుచుకొని తిట్టాడంటే ఎవడికి, ఇప్పుడు పేరు వస్తే ఎవడికి, నాగబాబు గారికి నేను ఏమన్నా పెడతానా, రోజమ్మకి ఏమన్నా పెడతానా, మా మంచికే కదా వాళ్ళు తిట్టేది. ఇప్పుడు సార్ కొట్టాడంటే ఎందుకు, రేపు పొద్దున జాబ్ చేసి సార్కు పెడతావా, సార్ పిల్లలకు పెడతావా, నీకు నీ పిల్లలకే కదా. మస్తు అవమానపడ్డా శివ. అమ్మా ఏంది ఇది, నా ఫ్రెండ్స్ దగ్గర నా పరుగు పోయింది అనుకుని బయటకు వస్తే మా ఫ్రెండ్స్ ఎప్పుడు లేరా, అది రా ఇది రా అన్నారు. అది నాకు ఇంకా అవమానం అనిపించింది. అంటే పిలిచి వీళ్ళ ముందు అది అయ్యానా అని. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను శివ. డిప్రెషన్కి వెళ్తే నెక్స్ట్ ఆ రోజు నితిన్ అన్న భారత్ అన్న ఫోన్ చేసి మీది లాస్ట్ స్కెడ్యూల్ రా అన్నారు. అయిపోయిందిరా దేవుడా, సర్లే పోన్లే వేరే చూద్దాం, మనకంటే ఏదైనా ఉండకపోదా అనుకొని నేను అప్పుడు వరంగల్ టు అప్ అండ్ డౌన్ చేశాను. వెళ్తుంటే నాకు వెళ్ళి కొంచెం ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, నితిన్ అన్న పడుతున్నారే. అప్పుడు టీం సెట్ అవ్వాలి, ఇంకా టీం సెట్ అవ్వాలి. అరే ఒక్క స్కెడ్యూల్ చేయరా, నీకు మేము ఫెలిస్టేషన్ చేసి పంపిస్తాము, ఎందుకంటే మా నమ్మకాన్ని వమ్ము చేసినవురా నువ్వు, ఫెలిస్టేషన్ చేస్తాం నీకు అంటే కోపంతో నితిన్ అన్న పడుతున్నా డైరెక్టర్స్. ఒరి అమ్మ ఇది అన్నారు ఏంటి అని అనుకున్నాక శివ నేను ఆ రోజు కొంచెం ఇంకా సర్లే దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు అని అనుకున్నా. నాకు ఇష్టమైన మైసమ్మ దేవత దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఎట్లయినా సరే, అప్పటిదాకా నాకు రైటర్స్ ఉండే, ఇక ఎవడొద్దు నేనే రాసుకుంటా అనుకుని ఇంటికి వచ్చాక హనుమాన్ జంక్షన్ సినిమా వచ్చింది, చూసా ఇదేదో బాగుంది అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి సరే సినిమాకి వెళ్దామారా అని చెప్పి గుండె జారి గల్లంత అయింది సినిమాకి వెళ్ళా. అందులో చూసా ఇది ఏంటి, ఇది మిస్గైడ్ కామెడీ అనుకున్నా, అంటే అది కన్ఫ్యూజన్ కామెడీ నాకు తెలియదు. ఇదేదో బాగుందే లైన్ అని ఒక 2 లైన్స్ అనుకున్నాను, 2 లైన్స్ అనుకొని నేను నితిన్ అన్న భరత్ అన్నకు చెప్పిన, పర్ఫార్మెన్స్ చేసి చూపించిన. వాళ్ళు నవ్వుకున్నారు బాగా, నవ్వుకొని ఇదే చేయరా అక్కడ అని అన్నారు. అన్న తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కాను శివ. ఫస్ట్ ఎపిసోడ్ నాది 6వ వేశారు, అంటే మాకు వరుసగా 6వ వేశారు. నాగబాబు గారు ఈయన మళ్ళీ పెట్టారా అన్నాడు, ఈయన మళ్ళీ ఉంచారా అంటే బాబు గారు టీం సెట్ అవ్వలేదు అని అంటే చేస్తాడా చేయని అని ఇలా పడుకొని ఒక 1 minute అయింది శివ. ఇట్లా కూర్చున్నారు, నాకు అర్థం కాలే, అంటే ఫస్ట్ ట్విస్ట్ ఇచ్చా, ఇట్లా కూర్చొని కొట్టుకుంటున్నావు వర్ష. అది నాకు తెలియని ఎనర్జీ ఇచ్చిన తర్వాత గుడ్ రా వెంకీ కిపిడప్ అన్నారు. అమ్మాయి అనుకున్నా, ఆ మేడం అన్నది ఇట్లా కష్టపడితే మిమ్మల్ని నేను ఏమన్నాను కదా అని అన్నది. ఇక బయటకు వచ్చిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ ఏంటంటే ఒకటే గిఫ్ట్ ఎపిసోడ్, నా లైఫ్ను నా రాతను మార్చిన ఎపిసోడ్ అది. ఆ గిఫ్ట్ ఎపిసోడ్ అదేంటంటే నేను ఆ రోజు మా ఇంట్లో చిన్న సంఘటన జరిగితే అరే ఇదేదో బాగుంది ఏంటంటే మా అమ్మ నాకు టీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను టీ తాగానని మా మిసెస్కి ఇచ్చా. మా మిసెస్ ఏం చేసింది, నాకు ఇది ఏమవుద్దు అని చెప్పి మా వదినకి ఇచ్చింది. మా వదిన తీసుకెళ్ళి మా అన్నకి ఇచ్చింది. మా అన్న ఎప్పుడే బయటికి వెళ్ళి వచ్చినా మా నాన్నకి ఇచ్చిండు. మా నాన్న ఎవరికి తెలియనట్టు అరే ఇక చిన్నోడా తాగరాని తీసుకొచ్చి ఇచ్చిండు. మళ్ళీ నాకే వచ్చింది. అమ్మ నేనే వద్దన్నే మళ్ళీ నువ్వు నాకే తీసుకొచ్చి ఇచ్చినావు అంటే అగో అవునా నువ్వు వద్దన్నావు అంటే అప్పుడు నవ్వుకున్నాం. ఇది ఏదో బాగుంది అని జీవన్ మెయిన్ లీడ్ పెట్టి చేశాను శివ.
అది ఆరో స్కిట్. ఫస్ట్ స్కిట్ బాగా చేశానని అందరికీ తెలిసిన తర్వాత ఆరో స్కిట్ ఏంటంటే నెక్స్ట్ మేము విన్నింగ్కి పైకి ఎక్కేసేయాలి. అందరూ టీమ్ లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, ఒక సినిమా ప్రమోషన్ వచ్చింది. అది శివ నా లైఫ్ని మార్చిన కేకలు, అస్సలు విజిల్స్. నాగబాబు గారు డ్రా అని చెప్పి హక్ చేసుకున్నారు. ఇంకా చాలు, ఇంకా అప్పుడు నుంచి కన్ఫ్యూజన్ డ్రామా వర్కౌట్ అయింది. సో నేను ఫస్ట్ కష్టపడ్డప్పుడు, రైటర్స్ మీద ఆధారపడ్డప్పుడు కాళేశ్వ, నేను ఈవెన్ జబర్దస్త్లోకి సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. అంటే నేను ఒక మిమిక్రీ షో చూసి చంద్రన్న పిలిచారు, టీమ్ లీడర్ అవుతాను అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. సరే నీ అమ్మ నా వల్ల అవుతుందా కాదా, ఇక లాస్ట్ డే ఇక బాయ్ బాయ్ చెప్పే టైంకి అన్ఎక్స్పెక్టెడ్ విన్. ఇదంతా ఈవెన్ తీసేసింది కూడా అన్ఎక్స్పెక్టెడ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.